హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు నేను ప్లెయిన్ శారీ, ఇది ఆర్గంజా శారీ టైపే కానండి, ఇది ఆర్గంజా శారీ కాదు. ప్లెయిన్ క్రీమ్, ఒకలాంటి క్రీమ్ కలర్ అండి. ఇది చాలా ట్రాన్స్పరెంట్గా ఉంది, అందుకని దీనికి పెయింట్ వేద్దామని తీసుకొచ్చానండి. ఇది దానికి ముందే ఫ్రేమ్ బిగించేసి ఉంచుకున్నాను. దానికి కావాల్సిన కలర్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా. రెడ్, గ్రీన్, ఎల్లో, వైట్ అండ్ బ్లూ. కొద్దిగా వాటర్ అట్టి పెట్టుకోవాలండి కంపల్సరీ. బ్రష్లు, ఇది వితౌట్ డిజైన్ అండి. డిజైన్ లేకోకుండా నేను వేస్తున్నానండి, షేడింగ్ ఇస్తూ. ఎలా ఇస్తానో ఇప్పుడు నేను మీకు చూపిస్తానండి. ఫ్రేమ్ బిగిచ్చేసుకున్నానండి. కిందేమో ఒక ప్యాడ్ పెట్టుకోవాలి, మనకి ఏదైనా కలర్ అది అంటకుండా అడుగున ఒక ప్యాడ్ పెట్టుకోవాలండి. స్టార్ట్ చేసేద్దాం. వితౌట్ డిజైన్ అని చెప్పాను కదా, చూడండి మొదలు పెడుతున్నా. కొంచెం వాటర్ వేసుకోవాలండి, ఇట్లా తడిపేయాలన్నమాట. కొద్దిగా వేలుతో అయినా తడిపోవచ్చు. మన ఇష్టం అండి, డిజైన్ అనేది మీ ఇష్టం. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ వేసుకోండి. మధ్య మధ్యలో అక్కడ నారిపోయినట్టుంటే కొద్దిగా వాటర్ అప్లై చేసుకోవచ్చండి. ఇది ఒక షేప్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వైట్ పెట్టుకోవాలి. అవుట్లైన్స్ ఇస్తున్నానండి ఫస్ట్ ఇట్లా. ఇట్లా ఇట్లా స్ప్రెడ్ అయిపోవాలన్నమాట. ఇట్లా వాటర్లో కలరు స్ప్రెడ్ అయిపోవాలి. ఎక్కడన్నా అవ్వట్లేదు అనుకోండి, ఇట్లా ఏళ్ళతో కూడా ఇట్లా మనం అట్లా అనొచ్చు. ఏళ్ళతో కూడా మనం ఇట్లా స్ప్రెడ్ చేసేసుకోవచ్చండి. ఒకసారి అంటకపోతే రెండోసారి కూడా మనం ఇట్లా డిజైన్ లాగా వేసుకోవచ్చు. నెక్స్ట్ వైట్. మళ్ళీ అవుట్లైన్స్ ఇచ్చేస్తాం లాస్ట్లో.
ఇలా అవుట్లైన్స్ ఇచ్చేసానండి అక్కడక్కడ షేడింగ్ లాగా. ఇప్పుడు గ్రీన్ ఇస్తాను. ఇక్కడ వైట్ ఇచ్చుకోవాలండి కొద్దిగా లైట్గా, అంటే ఇక్కడ ఒక ఫ్లవర్కి తొడిమిలాగా వస్తుంది కదా, అట్లా అనమాట. ఇచ్చి తర్వాత దాని మీద రెడ్ ఇచ్చుకోవాలి. ఫ్లవర్కి ఇది ఒక తొడిమి ఉంటుంది కదండి మనకి కిందకి, అట్లా అనమాట. గ్రీన్ ఇస్తానండి మధ్యలో, తర్వాత ఇస్తాను. ఇప్పుడు గ్రీన్. లీవ్స్ ఇచ్చేస్తాను. మధ్యలో వాటర్ కూడా వేస్తూ ఉండాలండి, స్ప్రెడ్ అవ్వాలి కదా. కొంచెం వైట్ షేడ్ ఇచ్చుకోవాలండి దీనికి కూడా. మధ్యలో పిప్పుడు అనమాట, కొంచెం బ్లూ కలర్ టచ్ చేసి ఇక్కడ కొంచెం డెప్త్ లాగా, అంటే లోపల డెప్త్ ఇవ్వాలండి మనకు. కొంచెం డెప్త్కి కొంచెం లోపలికి ఇచ్చేసేయాలి. బ్రౌన్ కలర్ కానీ ఇట్లా బ్లూ కలర్ కానీ ఇట్లా ఇచ్చేసేయాలి. పిప్పుడు ఉంటుంది కదా ఇక్కడ, ఎల్లో. అంతే అండి. ఇక్కడ మధ్యలో కూడా అక్కడక్కడ ఎల్లో ఇచ్చుకుని ఇలా షేడింగ్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా నెక్స్ట్ ఫ్లవర్స్ వేసి మొత్తం అయినా చూపిస్తానండి. నెక్స్ట్ వేసుకుందామండి. ఇక్కడ మళ్ళీ కొంచెం వాటర్ అద్దాలండి, ఎక్కువ అద్దకూడదు. ఇట్లా వాటర్ అద్దేస్తే కలర్ చక్కగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. చక్క ప్రింట్లో ఉంటుందండి, చేతికి అసలు పెయింట్ కూడా అంటది, వేసామా లేకపోతే ప్రింటా అన్నట్టు ఉంటుంది అనమాట. చక్కగా పెయింట్ కూడా ఎక్కువ పట్టదు అసలు మనకి, పెయింట్ కూడా ఎక్కువ పట్టదు. మన ఇష్టం, ఎంత పెద్ద అయినా వేసుకోవచ్చు. వైట్ ఇస్తాను.
అవుట్ లైన్స్ ఇచ్చుకోవాలన్నమాట వైట్. మధ్యలో షేడ్ వచ్చేలాగా ఇట్లా లాగేసుకుంటే బాగుంటుందండి ఫ్లవర్. కొంచెం ప్రాక్టీస్లో వస్తుందిలేండి. ముందర ఏదైనా రఫ్ మీద మీరు ట్రై చేసి ఇట్లా పల్చగా ఉన్న చీరలకైతే బాగా పడుతుందండి. ఇలా పల్స్గా డెలికేట్గా ట్రాన్స్పరెంట్గా ఉండాలండి, ఉంటే బాగుంటుందండి ఇట్లా డిజైన్. దీని మీదకి చున్నీల మీదకి డ్రెస్సుల మీదకి అయితే సూపర్గా ఉంటుందండి. ఎక్కడన్నా బాగా ఎక్కువ పడింది అనుకోండి, ఇట్లా అద్దుకోవచ్చు చక్క చేతితోటి. ఇలా చేతితోటి అద్దుకుంటే అది ఒక ప్రింట్ లాగా భలే ఉంటుంది. కొంచెం మనం ప్రింటింగ్ లాగా ఉంటుంది అనమాట. తొడిమ భాగం అనమాట. కింద పువ్వు దగ్గర తొడిమ ఉంటుంది కదా, తొడాలు ఉంటాయి కదండి పువ్వులకి, ఆ తొడిమ భాగం వేసేస్తాం. కొంచెం తడుపుకోవాలి, ఎక్కడన్నా పట్టకపోతే తడుపుకోవాలన్నమాట. ఎక్సెస్ పడితే ఏదైనా క్లాత్ తోటి ఇలా అద్దినా వెంటనే వచ్చేస్తుందండి. అది కూడా చక్క అట్లా అద్దితే వచ్చేస్తుంది. నెక్స్ట్ థ్రెడ్ వేసేస్తాం. నెక్స్ట్ గ్రీన్ ఇస్తాను. కార్డులో ఇచ్చుకోండి. ఎక్కడన్నా బాగా పొడిగా ఉంటే కొంచెం ఇట్లా తడి చేసి ఇట్లానే పెట్టమేనండి. ఇట్లా తడి చేశాను ఇప్పుడు ఎలుగు తడి పెట్టా అంతే. కొంచెం మధ్యలో వైట్ ఇచ్చి ఇట్లా మధ్యలో షేడ్ ఇచ్చుకుంటూ ఉండాలన్నమాట. ఒక డ్రాప్ ఎల్లో ఇస్తే మధ్యలో బాగుంటుంది. ఇట్లా ఇది జస్ట్ అట్లా అనేసి ఏరుతోటి ఇలా స్ప్రెడ్ చేయటమే. లాస్ట్లో ఇక్కడ కొంచెం లోపలికి అనమాట, అంటే లోతుగా డెప్త్ లాగా ఇచ్చుకోవాలి. ఇట్లా ఇస్తే పొడిలాగిది.
ఇది గుండెల్లో తెచ్చేస్తున్నానండి, ఇట్లా పిప్పుడులా ఇస్తాను, బాగుంటుంది. మొత్తం శారీ అంతా చేసి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. హలో అండి, ఫినిష్ అయిపోయింది శారీ అంతా. ఇది కింద భాగం అండి, చూడండి ఎంత బాగా వచ్చాయో ఫ్లవర్స్. ఇది అచ్చు ప్రింట్లా ఉంటుందండి, మనం పెయింట్ వేసినట్టు ఉండదు, చక్కగా డెలికేట్గా ట్రాన్స్పరెంట్గా చాలా బాగుంటుంది. ఇలాంటి ట్రాన్స్పరెంట్ శారీస్కి ఇట్లాగే వేసుకోవాలండి. చక్కగా డ్రెస్సెస్ మీద కూడా ఇట్లా పెట్టు. ఇదిగోండి పళ్ళు భాగం, పళ్ళు అండి ఎంత బాగా వచ్చింది. ఇంతేనండి ఈ శారీ. ఈ పెయింటింగ్ నచ్చితే, యూస్ఫుల్గా ఉందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.